వైకుంఠం స్వామివారి గర్భాలయం శ్రీ మహాదివ్య పుణ్యక్షేత్రం రెండవ తిరుపతిగా అలరారుతున్న శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం సప్తగిరీశుడు ఓంకార స్వరూపుడు పూర్ణ బ్రహ్మాండ నాయకుడు ఆదిశేషుల వారు అడగ నీడలలో స్వామివారు 18 శిరసుల ఆదిశేష సేనములో అలరారుతున్న శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం గర్భాలయం స్వామివారి గర్భాలయం బాల ఉగ్ర నరసింహ స్వామి గర్భాలయం స్వామివారి గర్భాలయం దాదాపుగా పూర్తయింది. ప్రపంచ దేశాలను సైతం అలరారిస్తున్న శ్రీ దూళ్ళగుట్ట బాల ఉగ్ర నరసింహ ఎర్రవరం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ ఇండియా. ఈ భక్తులు కోరికలు తీర్చుకున్న భక్తులు స్వామికి పొంగళ్ళ రూపంలో పొంగలి తీసుకెళ్తున్నారు. ఇది స్వామిని కోరిన భక్తులు వరాలు తీరిన తర్వాత ఇలా పొంగలి రూపంలో స్వామివారికి పొంగళ్ళు సమర్పించడం భక్తుల ఆనవాయితీ. శ్రీ స్వామివారు దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం పరమ పవిత్రమైన శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం 12 ఆమడ విస్తీర్ణం, 12 ఆమడ పొడుగు, 12 ఆమడ వెడల్పులాగా స్వామివారి శ్రీమన్నారాయణ కృపా కటాక్షలతో అమృతధారమైన శ్రీ భూలోక వైకుంఠం స్వామి. ఇది అమృతమైన మన్ను. స్వామివారు స్వయంభూ క్షేత్రంగా వెలిసిన శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం. ఇక్కడ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, భూతభేత పిశాచ నాశనం, సకల రోగ నివారణం ఈ గోవర్ధనగిరిలో అడుగుపెట్టిన దక్షిణమే సర్వ పాపాలు పటవంచలవుతున్నారని నరసింహస్వామి చెప్తున్నారు. ఈ సప్తగిరీశుడు ఓంకార స్వరూపుడు కైలాసవాసుడు పార్వతీ పరమేశ్వర సహిత ఓంకార స్వరూపంతో మహాగణపతి నవదుర్గా మల్లేశ్వర అష్టాదశ శక్తిపీఠాలతో దుర్గా భద్రకాళి ఈశాని నారాయణి యోగమాయిని కృష్ణ కుముద మాధవి శ్రీకన్య విజయ కాళికామాత శారద చండిక అంబిక ఈ నామాలతో అష్టాదశాల శక్తి స్వరూపిణి ఆవిర్భవించిన శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్న శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం ఎర్రవరం. భగవద్గీత సెంటర్ భక్తుల సౌకర్యం కోసం భగవద్గీత పుస్తక ఆలయం సెంటర్, భగవద్గీత సెంటర్. భక్తులు భగవద్గీతను చదవండి. భగవంతునికి భక్తునికి అనుసంధానం భగవద్గీత. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతంలో భగవద్గీత సెంటర్ కూడా అవాయిడ్ చేశారు. ఇక్కడ లడ్డూ కౌంటర్ భక్తుల సౌకర్యం కోసం లడ్డూ ప్రసాదం స్వామివారి నరసింహస్వామి లడ్డూ ప్రసాదం. శ్రీమాద్ర స్వామివారు కానుకలిచ్చే విరాళం పాయింట్ దేవస్థానం వారిది. ఇక్కడ విరాళాలు ఇచ్చి స్వామివారికి అన్నదానానికి, నిత్యాన్నదానానికి, గుడి నిర్మాణానికి విరాళాలు ఇచ్చి రిసిప్ట్ పొందండి. ఇవ్వదలసిన వాళ్ళు ఇక్కడ ఎవరు విరాళాలు అడగరు. స్వామివారికి భక్తులు కష్టాలు తీరి భక్తులకు వచ్చిన రూపాయితోనే గుడి నిర్మాణం, అన్నదానం జరుగుతుంది. నిత్యము ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11, 12 వరకు అన్నదానం జరుగుతుంది. నల్లజర్ల జగన్నాథం గారి చైర్మన్ ఆధ్వర్యంలో శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం. భక్తుల సౌకర్యం కోసం తీర్థ ప్రసాదాలు కూడా శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం భగవద్గీత సెంటర్. భక్తులకు శ్రీకృష్ణ గోవర్ధనగిరి భగవద్గీత సెంటర్. భగవద్గీత సెంటర్ పుస్తక విక్రయశాల లడ్డూ కౌంటర్ పక్కలోనే భక్తులు గోవర్ధనగిరిలో శ్రీకృష్ణ జన్మస్థానమైన గోవర్ధనగిరి పుస్తక విక్రయశాల భగవద్గీత స్వామివారి నామాలు 1000 నామాలు సహస్రనామాలు తగిన విక్రయశాల దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. శనివారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్న భక్తులు
దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. జై నరసింహ, జై జై నరసింహ. ఆ సూర్యనారాయణుడు లోకరక్షణ కోసం పరమేశ్వరుడు ఉదయిస్తున్న ఉదయకాలంలో శనివారం పరమేశ్వరుడు శ్వేత సప్త అసదారూఢుడు శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం సప్తేశ్వరుడు. జై నరసింహ, జై జై నరసింహ. బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించిన భక్తులు, మొక్కుకున్న భక్తులకు పరిపూర్ణ కృపా కటాక్షాలు అందజేస్తున్న శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం భూలోక వైకుంఠం. శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం బాల ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర నరసింహుడుగా దుష్టుల పాలిట దుష్ట సంహారాన్ని మనసనే దుష్టబుద్ధితో ఉన్న వారికి దుష్టులను సంహరించి దుష్టబుద్ధిని సంహరించి మరలా భక్తులను ఆశ్రయింపజేసే శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం. ఇదే గర్భాలయం, స్వామివారి గర్భాలయం. శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. పరమ పవిత్రమైన వైకుంఠం గోవర్ధనగిరి. తిరుపతి ఎర్రవర స్వామి యూట్యూబ్ ఛానల్ దూళ్ళగుట్ట సమర్పణ. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం శనివారం. జై నరసింహ, జై జై నరసింహ. సబ్స్క్రైబ్ టు సేవ్ డైలీ అప్డేట్ దూళ్ళగుట్ట ఎర్రవరం.